ఈరోజు నేను ఏం చెప్తానంటే నార్మల్ ప్యాంట్ ఉంటుంది కదండి. నార్మల్ ప్యాంట్ కటింగ్ నేను చేసేసాను. కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్యాంట్ కటింగ్ అనేది. మనం ఇలా పైన క్లాత్ 4 ఫోల్డింగ్స్ అంటే 2 ఫోల్డింగ్లు ఉండాలి, 4 పొరలు వచ్చి లేయర్స్ రావాలి. అలా తీసుకుని మనకి పొడవు వచ్చేసి నడుము బెల్ట్ పొడవు అదే లూజ్ వచ్చేసి 13 ఇంచులు, పొడవు వచ్చేసి 9 ఇంచులు మాట. నేను ఒకసారి చూడండి, మీకు మార్కింగ్ అనేది చేసి మళ్ళీ రాసి చూపిస్తున్నాను. పొడవు వచ్చేసి 9 ఇంచులు అండి. 9 ఇంచులు అంటే మనం ఇది ఇలా మడత పెడతాం కదా, లాడా కోసం ఫోల్డింగ్ చేస్తాం, దాంతో కలిపి 9 ఇంచులు. లూజ్ వచ్చేసి 13 ఇంచులు, నడుము లూజ్ మాట 13 ఇంచులు. ఇక్కడ మనకి ప్యాంట్ పొడవు వచ్చేసి 33.5 అండి. ఎందుకంటే 30.5 ఏమో మనకి ప్యాంట్ పొడవు వచ్చేసింది. కిందన మనం కింద ఫోల్డింగ్ చేస్తాం కదా, దానికోసం 3 ఇంచెస్ ఎక్స్ట్రా మాట. ఇప్పుడు ఇది నడుము లూజ్ వచ్చేసి 13 ఇంచులు ప్లస్ మనం కుచ్చులు పెడతాం కదా, కుచ్చుల కోసం ఒక 7 ఇంచులు కలుపుకుని 20 ఇంచులు అండి. ఇది కూడా డబల్ ఫోల్డింగ్ మీదే ఉందండి. మనకి కిస్తా పొడవు వచ్చేసి 9 ఇంచులు, కాలు లూజ్ వచ్చేసి 6 ఇంచులు ప్లస్ 1 ఇంచు ఏమో ఖర్చు 7 ఇంచులు. చూడండి, ఇది కూడా మనకి 4 పొరల మీదే ఉంది. ఇప్పుడు మనకి ఈ క్లాత్ అంటే నడుము బెల్ట్ ఉంది కదా, ఆ బెల్ట్ వచ్చేసి నాకు ఒకవైపు జాయింట్ వస్తుందండి. అంటే ఒక సైడ్కి జాయింట్ అనేది వస్తుంది. దానికోసం నేను క్లాత్ని అటాచ్ చేసుకున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్ ఇలా మనం దీనిపైనే వేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. దానికోసం నేను ఇంకో స్టిచ్ మాట పైన పడేలాగా వేసుకున్నాను. అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలాగ మనం ఇది తీసుకుని చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ కూడా దీన్ని కూడా జాయింట్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు ఈ క్లాత్ కూడా మనం రెండింటిని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి నడుము బెల్ట్ అండి. ఇది కూడా మనకి స్టిచ్ అనేది పైన కూడా ఒక స్టిచ్ పడేలా వేసుకుంటే మనకి ఇది దారిపోగులు లేకుండా క్లాత్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది బాగుండి ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ వైపు వచ్చి ఇది జాయింట్ చేస్తున్నామండి. ఫ్రంట్ వైపు వచ్చి జాయింట్ కోసం 1 ఇంచ్ అనేది ఇటు సైడ్కి మార్కింగ్ చేసుకోండి. లాడా కోసం పెడతాం కదా, ఆ బెల్ట్ మనకి ఒక 2 ఇంచెస్లోనో లేదా 1.5 ఇంచ్లోనో మనకి బెల్ట్ అనేది వస్తుంది. చూడండి, అలా మార్కింగ్ చేసుకుని లాడా ఎక్కడైతే మనకి వస్తుంది ఆ ప్లేస్ అనేది అంటే ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకుని ఆ 1 ఇంచు స్టిచ్ పడేలాగా స్ట్రైట్గానే ఆ గ్యాప్ మటుకి కుట్టు పడకూడదు. ఆ గ్యాప్లో అంటే ఈ 6 ఇంచు ఉంచాం కదా, ఈ 6 ఇంచులో కుట్టు మాత్రం పడకూడదు. ఆ విధంగా చూసుకుని మనం స్టిచ్ అనేది చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి దారం అనేది కట్ చేసుకోండి. ఇది మనకి బోటిక్లో లేదా రెడీమేడ్లో కూడా మనకి ప్యాంట్కి కుట్లు అనేది కనిపించకుండా ఫినిషింగ్ బాగుంటుంది కదండి. ఆ విధంగా లోడింగ్ అంటారు కదా, లోడింగ్ పద్ధతి మాట. ఇలా మనం రఫ్ కింద లాక్కుని ఇది చిన్నది క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అని వేసుకోండి. ఈ ఎడ్జ్కి వేసుకోవాలి స్టిచ్ కూడా. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కిందకు వచ్చిన తర్వాత సూది దింపి పాదం పైకి లేపి మళ్ళీ ఇటువైపుకి తిప్పండి. ఒక బాక్స్లా వస్తుంది. ఓకేనా. ఈ విధంగానే మళ్ళీ ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఓకేనా. ఈ విధంగా మనం స్టిచ్ వేసుకుంటే మనకి ఇది నీట్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. చూడడానికి కూడా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకి ఆ గ్యాప్ కూడా కనిపిస్తుంది. ఆ గ్యాప్లో మనకి లాడా అంటారు కదా, బొందు పెట్టుకోవడం అని అంటారు ఒక్కొక్క స్లాంగ్లో ఒక్కొక్కటి. దానికోసం నేను 2 చెప్తున్నాను. అలా మనకి అది వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మనకి పైన అనేది మనకి స్టిచ్చింగ్ వెయ్యక్కర్లేదు. దానికోసం నేను ఒక ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ వేస్తున్నాను. చూడండి, ఇది లాడా కోసం మాట అండి. లేదు ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు అండి. మనకి నడుము ఎంత సైజ్ వస్తే దానికి ఒక 5 ఇంచెస్ తీసేసి ఈ ఎలాస్టిక్ అనేది ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు. లాడా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే లాడా పెడతాను అన్నమాట. దానికోసం ఇప్పుడు చూడండి, మనం ఇలా క్లాత్ని వేసి ఒక ఫోల్డింగ్ చేయండి. ఈ చివరిని అంటే ఇవి 2 సైడ్స్కి వస్తాయి అన్నమాట. సైడ్ రెండింటికి ఒక టక్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి కిందన ప్యాంట్కి ఇందాక 33.5 చెప్పాను కదా, అది తీసుకోండి. దాంట్లో ఒక లేయర్ తీసుకోండి. తీసుకుని మనకి కాలు ఉన్నది కదా, కాలు 7 ఇంచెస్ అన్నాను కదా, 3 ఇంచెస్ మనం
కింద బెల్ట్కి అదే ఫోల్డింగ్ అన్నాను కదా, 3 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుని ఈ చివరికి కుట్టు అనేది వేసుకోండి. ఫస్ట్ ఈ చివరికి స్టిచ్ పడేలా వేసుకోండి. నెక్స్ట్ అలా దీని మీద ఒక 3 స్టిచ్చెస్ వేసుకోవాలండి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇదే విధంగా మీరు 3 స్టిచ్చెస్ వేసుకుంటే మనకి కింద కాలు దగ్గర ఇది వచ్చి నిలబడుతుంది అన్నమాట. ఓకేనా? ఈ వీడియో మీ అందరికీ ఓకే అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంచెం వైరల్ అవ్వి మిగతా వాళ్ళకి కూడా వెళ్తుంది అన్నమాట. అందుకనేసి నేను కొంచెం మీకు అడుగుతున్నాను, వైరల్ అవ్వాలనేసి, అంటే యూజ్ అవ్వే వాళ్ళకి ఈ వీడియో చేరుకోవాలనేసి మీకు అడుగుతున్నాను అనమాట. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక కాలు రెండోది కూడా నేను స్టిచ్చింగ్ అనేది మీకు చేసేసానండి. చూడండి, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవి 2 మనకి ఒరిజినల్ మాట. ఇప్పుడు నేను ఒరిజినల్ వైపు పెట్టాను. ఇప్పుడు ఈ కింద ఈ పైన వేసి లేయర్ కూడా ఒరిజినల్ దీనిపైన వేసుకోండి. ఓకేనా? కిస్తా జాయింట్ చేస్తున్నాను అనమాట అండి. అందుకనేసి ఒరిజినల్ లోపల ఉంటాయి. ఉల్టా అటువైపు కిందకి ఇది పైకి ఉంటుంది ఉల్టా. ఇక్కడ చూడండి, మనం కిస్తా వచ్చేసి ఒక 1/2 ఇంచు పాదం వరుస ఉంచుకుని స్టిచ్ వేసుకోండి. ఇది చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేయండి. అంటే మనకి లోడింగ్ పద్ధతిలో ప్యాంట్ మాట అండి, దారపోగులు అవి లేకుండా ఉండడం కోసం మాట అండి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ దీనిపైన అంటే ఇటువైపుకి తిప్పి ఇంకో స్టిచ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఓకేనా? మనకి చూడండి, కుట్టు ఎక్కడ ఎలా వేసాం ఏంటనేది కూడా ఎవరికి తెలియదు మాట. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ప్యాంట్ అనేది. ఇటు సైడ్ నెక్స్ట్ వైపు కూడా కిస్తా కూడా జాయిన్ చేసేయండి. ఓకేనా? కిస్తా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి కాలు ఉంది కదా, కాలుకి మనకి ఒక 6 ఇంచెస్ అన్నాను కదండి. ఆ 6 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుని ఈ ఇటు సైడ్ కాలు దగ్గర నుంచి ఇటువైపుకి మొత్తం రౌండ్ అనేది కుట్టుకుంటూ వచ్చేయాలి. ఓకేనా? చూడండి, నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తే మీకు ప్యాంట్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ప్యాంట్ కుట్టడానికి మనకి ఒక అరగంట అంటే పావు గంటలో కుట్టేయచ్చు. బిగినర్స్ అయితే ఒక అరగంటలో కుట్టవచ్చు అండి. ఇక్కడ కిస్తా కూడా ఒక చోటకే రావాలి, లేదంటే పైకి కిందకి అయిపోద్ది. అందుకని సరిగ్గా పట్టుకోండి. కిస్తా ఒక చోటకే వచ్చేలా పట్టుకుని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు స్టిచ్చింగ్ చేస్తే మీకు ఈ ప్యాంట్ అనేది ఈజీగా వస్తుందండి. లేదు బిగినర్స్ అన్న వాళ్ళు ఏదైనా రఫ్ తీసుకుని ఒకసారి ట్రై చేయండి. ఇది మనకి కింద పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇది కూడా మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ సైడ్స్ ఉన్నాయి కదా, దాని వైపుని మనం ఒక కుట్టు అనేది మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది వచ్చేసి మనకి నడుం బెల్ట్ మాట. నడుం బెల్ట్ ఉల్టా ఉందా సీదా ఉందా అనేది చూసుకోవాలి. అదే కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. దానికంటే ముందు మనం ఏం చేయాలంటే సైడ్ని టక్స్ పెట్టాం కదా, ఈ టక్ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇటు సైడ్ అంటే ఈ 4 ఇంచెస్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఇటువైపు నుంచి ఇటువైపుకి 4 ఇంచెస్, అటువైపు నుంచి అటువైపు అంటే 2 వైపులు వస్తాయి కదా, ఇటువైపు. అందుకని మొత్తం 4 సైడ్ని 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కుచ్చులు పెట్టుకోవాలని తెలియడం కోసం మాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కుచ్చులు అనేదండి. ఇక్కడ చూడండి, నేను మనకి ఒరిజినల్ ఒక చోటన కుచ్చులా చూసి పైన స్టిచ్ నేను వేస్తున్నాను చూడండి. దీనిపైనే మనం స్టిచ్ చేసుకోవాలి. అంటే కింద కాలు భాగముని పైన బెల్ట్ భాగం 2 అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ అంతా మనకి స్ట్రైట్గానే వచ్చేయాలండి. ఇందాక మనం 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న దగ్గరికి వచ్చినప్పటికీ ఒక పిల్ట్ పెట్టుకోండి. పిల్ట్ పెట్టుకుని ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసాం కదా, 2 ఒక చోటకే రావాలి. అవి వచ్చి ఎంత గ్యాప్ అయితే ఉందో అంటే 7 ఇంచెస్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా పిల్ట్ల కోసం, ఫ్రిల్స్ కోసం. ఆ ఫ్రిల్స్ అనేది ఇలా మార్కింగ్ ఇలా ఫోల్డ్ ఫ్రిల్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవడమేనండి. ఓకేనా? ఒకసారి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి 1-2 సార్లు మీరు క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుందండి నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనేది.
ఇక్కడ కూడా మనకి 4 ఇంచెస్కి మార్కింగ్ చేస్తాను ఇటు సైడ్ కూడా. ఆ 4 ఇంచెస్కి వచ్చేంత వరకు, అంటే అక్కడ చూడండి 4 ఇంచెస్ ఉంది కదా, అయితే ఇక్కడ మనకి బ్యాక్ పార్టు, ఈ బ్యాక్ ఇక్కడ నడుం బ్యాక్ పార్టు, ఇక్కడ కిస్తా పార్ట్ ఉంటాయి కదా, రెండు ఒక చోటకి పట్టుకుంటే ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్ మనం అక్కడ 4 ఇంచెస్ దగ్గర పిల్ట్ పెట్టుకోవాలన్నమాట అండి. చూడండి మనకు రెండు ఒక చోటకే వచ్చాయి. సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ కూడా 4 ఇంచెస్ వచ్చిన దగ్గర మళ్ళీ పిల్ట్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. అప్పటి వరకు రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు 4 ఇంచెస్ వచ్చింది కదా, మళ్ళీ నేను ఇక్కడ పిల్ట్ పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. టక్స్ ఇచ్చాం కదా, ఈ టక్కు ఆ టక్కు అంటే 2 టక్స్ ఒక చోటకే రావాలి, మళ్ళీ అది కూడా చూసుకోవాలి మనం. ఇలా నేను చెప్పిన విధంగా మీరు స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఇలాగే ఇదే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సక్సెస్ అనేది ఎప్పుడు ఊరికే రాదండి, సపోర్ట్ కూడా ఉండాలి. అందుకనేసి అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా. ఇదే విధంగా మనం ఇక్కడ స్టిచ్ చేసుకున్నట్టు కట్ చేసుకుని, ఇక్కడ మనకి క్లాత్ అనేది పైకి కుచ్చులు పెట్టాం కదా, అది మనకి చూడండి పైకి కనిపిస్తుంది. అది కనిపించకుండా దీన్ని ఇటువైపు అంటే పైకి పట్టుకుని దానిపైనే ఒక స్టిచ్ అనేది వేసుకోండి. మొత్తం రౌండ్ వేసుకోవాలి. అలా స్టిచ్ వేయడం వల్ల ఇది కూడా మనకి నీట్గా ఉంటుంది. పైకి స్టిచ్ నీట్గా పడే విధంగా వేసుకోండి. కింద క్లాత్ అనేది పడకుండా, ఉగ్గులు రాకుండా, అంటే ముడతలు రాకుండా నీట్గా వేసుకోండి, ఓకేనా. చూడండి నేను మీకు ఫ్యాంట్ అనేది చూపిస్తున్నాను. మనకి స్టిచ్ వేసిన చోటను కూడా మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఫ్యాంట్ అనేది కుట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి కాల్ లూజ్ అనేది కరెక్ట్గా తెలియడం కోసం నా దగ్గర మెజర్మెంట్ ఉన్న ఫ్యాంట్ పట్టుకుని దాని కాల్ మెజర్ చేసి ఒక స్టిచ్ వేస్తున్నాను అనమాట అండి. మళ్ళీ రౌండ్ ఒక స్టిచ్ అనేది వేసుకుంటే, డబల్ స్టిచ్ వేయలేదు కదా ఇందాక నేను, అందుకని డబల్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను అనమాట, ఓకేనా. ఇలా మనం కాల్ లూజ్ అనేది చూసుకోవాలండి, మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇంతేనండి, ఫ్యాంట్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి. మనకి ఫ్రిల్స్ కూడా చూడండి సైడ్కి పెట్టాను అనమాట, నేను సైడ్ ఫ్రిల్స్ పెట్టాను. ఎంత నీట్గా వచ్చాయో చూడండి మీరే, ఓకేనా. ఇది బ్యాక్ మాట అండి, బ్యాక్ ఫ్రిల్స్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బ్యాక్ ఫ్రిల్స్ కూడా బాగా వచ్చినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.